మీరు ఎవరైనా సరే నోట్స్ పేపరు తెచ్చుకొని ఉంటే పాయింట్స్ అయితే నోట్ చేసుకోండి. ఆ చేసుకున్నటువంటి పాయింట్స్ని అందరూ కాపీ చేసుకోండి. ఏ పాయింట్ కూడా వదలొద్దండి. ఇక్కడి నుంచి చూద్దాం. ఎన్ని రోజుల నుంచి ధ్యానం చేస్తున్నారు ఇప్పటికి? 8 రోజుల నుంచి క్లాసులు స్టార్ట్ చేశారు. ఇది 9వ రోజా? మీరు 22nd అదొక 9 డేస్. ఈరోజు ఒక 8 17వ రోజు ఈరోజు. ఓకే, వెరీ గుడ్, సూపర్. ఈ రోజే ధ్యానంకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. ఓకే, అయినా కూడా మీ అందరికీ కూడా వెల్కమ్, థ్యాంక్ యూ. ఇక్కడ ఒక గొంగళి పురుగు ఉంది. గొంగళి పురుగు అందరూ చూసే ఉంటాం మనం. అది చెట్ల మీద, ఎక్కువగా కస్తూరి చెట్ల మీద, వాటి మీద తిరుగుతూ ఉంటుంది. ఆ గొంగళి పురుగుని చూసినప్పుడు మనం దాన్ని అసహించుకుంటాం, దాన్ని కొట్టి తీసేసి పారేస్తూ ఉంటాం. అది ఆ గొంగళి పురుగు అంటే ఆ ప్యూపా దశ నుంచి అది పరిణామంగా మారుతూ పెద్దదయ్యి ఆ గొంగళి పురుగు మొత్తం తినేసి ఒక గూడు కట్టుకుంటుంది. గూడు కట్టుకొని ఆ గూట్లో అలా వెళ్ళిపోయి 21 రోజులు అలాగే ఉంటుంది. 21 రోజులు అలాగే ఉండి లాస్ట్కి ఆ గూటిని పగలగొట్టుకొని బయటకు వస్తుంది. బయటకు వచ్చేటప్పుడు ఎలా వస్తుంది? ఒక అందమైన సీతాకోక చిలుకగా వస్తుంది. అవునా కదా? ఒక అందమైన అదే గొంగళి పురుగుని చూశాను. ఇదే అది, అదే ఇది. కానీ ఆ సత్యం మనకు తెలుసు. కానీ ముందేమో అసహించుకున్నాం, తర్వాత ఏమో సీతాకోక చిలుక. ఈ 41 రోజులు ధ్యానం అయిపోయే లోపల మనం అందరం కూడా సీతాకోక చిలుకలు అయిపోవాలి. ఎలా అయిపోవాలి? సీతాకోక చిలుకలు అయిపోవాలి. ఒక చాలకుడు అంటే అర్థమైందంటే సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి ఒక వ్యక్తి తన జీవితమే తనది, తన సంసారము, తన తిండి, తన యొక్క విధానం అట్లాగా బతికేస్తూ ఉంటాడు. అది ఎవరైనా కావచ్చు. ఇక్కడ చిన్న పెద్ద అనే తారతమ్యం లేదు, ధనిక పేద అనే తారతమ్యం లేదు. ఒక గుమస్తా కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అవునా కదా? అంటే వాళ్ళ యొక్క విధానం గురించి చెప్తున్నా. వాళ్ళ తిండి ఏందో, వాళ్ళ బట్ట ఏందో, వాళ్ళ సంసారం ఏందో, వాళ్ళ బిడ్డలేందో ఇట్లా బతికేస్తూ ఉంటారు. ఇదే కదా సార్ ప్రపంచం అంటే ఓకే, నేను కాదనట్లేదు. కానీ చివరికి వచ్చేటప్పటికి ఏం చేస్తున్నాం? పరమాత్మ, నాయన, తండ్రి, ఏందిరా నాకు ఈ బాధలని అంటున్నావా లేదా? మరి ఇది అక్కడ రాకూడదు. మరి ఇది ఆయనకు అవసరం లేదు కదా, కాబట్టి ఇది అక్కడ రాకూడదు. కానీ అదే ముందుగా తెలుసుకుంటే అదే కదా జ్ఞానం. అంతా అయిపోయిన తర్వాత కాదు తెలుసుకోవాల్సింది, ముందుగానే తెలుసుకోవాలి. ఇప్పటికైనా తెలుసుకొని అడుగుదాం. ఇప్పుడు ఒక చాలకుడి యొక్క జీవితం అనేది అలా ఉంటుంది. అక్కడి నుండి ఈరోజు 8 రోజులుగా వచ్చేవాళ్ళు ఉన్నారు, 21 రోజుగా ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, 11 రోజులుగా వచ్చేవాళ్ళు ఉన్నారు, 2-3 రోజుల క్రితం వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అవునా కదా? మరి ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు? ఇక్కడికి ఎంతోమంది మాస్టర్స్ వస్తున్నారు. అవునా కదా? ఎంతోమంది మాస్టర్స్ వచ్చి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పంచుతున్నారు. మనం ఏం చేస్తున్నాం? దాన్ని వెరీ గుడ్. ఏం చేస్తున్నాం? వింటున్నాం. అంటే శ్రవణం చేస్తున్నాం, వింటున్నాం. అంటే ఒక చాలకుడికి ఎప్పుడో ఒకసారి పటాలమని దెబ్బ తగిలితే, చాలక స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి మంచి దెబ్బ తగిలినప్పుడు ఇట్లాగ ఎత్తుక్కుంటాం. వాళ్ళ దగ్గర ఒక గుళ్ళో అక్కడ భగవద్గీత చెప్తున్నారట, మంచి శ్లోకాలు చెప్తున్నారట, ఉపన్యాసాలు చెప్తున్నారట అని వెతుక్కుంటాం. ఎందుకంటే అప్పటి వరకు తాను ఎన్నో సంపాదించినా, ఎన్నో చేసినా, ఎంతో చెందినా కూడా
తన యొక్క జీవితంలో ఏదో లోటు, ఇది కాదే, ఇది కాదు, ఏదో ఉంది తెలుసుకోవాలి అనేటువంటి ఆ సత్యం కోసంగా ఇట్లాంటి వాటికన్నిటికీ మనం వస్తాం. సో ఈరోజు వింటున్నాం, ఏదో మంచి మంచి మాటలు వింటున్నాం. వీటిని ఏం చేస్తున్నాం? మనం బాగా శ్రవణం చేస్తున్నాం, వింటున్నాం. కాబట్టి ఒక చాలకుడుగా ఉన్నటువంటి మనం ఈరోజు శ్రవణుడుగా మారాం. ఎలా మారాం? శ్రవణుడుగా మారాం. అవునా కదా? మరి శ్రవణుడుగా మారిన తర్వాత ఇక్కడ తెలుసుకుంటున్నాం విషయాలు. ఏమని చెప్పారు? ఆనాపానాసతి ధ్యానం అంట, శ్వాస మీద ధ్యాస అంట, దీన్ని చేస్తే సర్వరోగ నివారణ అంట, సత్యజ్ఞాన ప్రసాదినంట, అంటే జ్ఞానం వస్తుందంట, సర్వభోగకారినంట. ఏంది? సర్వభోగకారినంట. ఏంది ఈ మాస్టర్లు ఇట్టొచ్చి చెప్పేస్తున్నారే అని ఇక్కడికి వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు ఆ మాటలు వింటున్నాం. మనం విన్నామా లేదా? మరి విన్న తర్వాత ఏం చేస్తామంటే ఇది నిజమా కాదా తెలుసుకునేదానికి సాధన చేస్తాం. అవునా కదా? చేయాలనా పడలేదా? చేయాలి సార్. బియ్యము అంటే దబర్లో పోసి అట్లా పెట్టేస్తే అన్నం అయిపోద్దా? అవును సార్, అవుతుంది అంటున్నారా? దాన్ని తగినటువంటి విధానంలో దాన్ని కడగాలి, దానికి నీళ్లు పోయాలి, ఎసురు పెట్టాలి, అన్నీ చేయాలి కదా. అన్నీ చేస్తేనే అది అన్నం అవుతుంది. సో నొప్పి సార్, నాకంతా నొప్పి సార్. సార్ షుగర్ తగ్గడం లేదు సార్. సార్ మా పిల్లడు అట్టంటే చాలు సార్, సగసగసా వస్తుంది సార్. ఏందా పాపం బీపీ పెరిగిపోతుంది సార్ అట్లా. మరి అన్నిటికీ ఇక్కడ మాత్రలు ఇస్తున్నాం కదా, ప్రతి దానికి మాత్రలు ఇక్కడ వేసేస్తున్నాం. చూద్దాం ఈ మాత్ర పని చేస్తుందో లేదో. ఏంది? ఈ మాత్ర పని చేస్తుందో లేదో అని విన్నాం కదా. వినిన తర్వాత దాన్ని సాధన చేయాలి. ఏం చేస్తాం? సాధన. అంటే అప్పుడు చాలకుడు శ్రవణుడయ్యాడు. శ్రవణుడు తర్వాత అంటే దీనికి మధ్యలో ఏం జరుగుతుందంటే విన్నాం కదా, దాన్ని గ్రహిస్తాం మళ్ళా మనం. అవునా? దాన్ని గ్రహిస్తాం. ఎట్లా? ఇది నిజమా కాదా ఆలోచిస్తాం. ప్రతి ఒక్కరు ఎవరైనా అంతేలే, గ్రహిస్తారు. అవును, రావణాసుడి గురించి విన్నాం, రావణుడి గురించి విన్నాం, అందరి గురించి, దేవతల గురించి వింటున్నాము, అన్నీ చెప్తున్నారు. వాటన్నిటిని గ్రహిస్తాం. గ్రహించినప్పుడు మనకు సాధన చేయాలనిపిస్తుంది. చూద్దాం, మనం కూడా తగ్గించుకుందాం అనిపించదా? ఖచ్చితంగా అనిపిస్తుంది. మానవుడికి ఉండేది అదే కదా, కోరిక. ఇది మంచి కోరిక, అవునా కదా? సో ఆ కోరిక అనేది మనకు బలంగా ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు సాధకుడుగా మారుతాం. అప్పుడు సాధకుడు మనల్ని మనమే సాధుకుంటాం వేసి. ఎట్లా సాధుకోవాలి తెలుసా? ఇక్కడ 41 రోజులు ధ్యానం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 41 రోజులు మీకు అప్పుడున్నటువంటి పరిస్థితి కంటే ఒళ్ళు తేలికైంది, కొంచెం హ్యాపీగా ఉంది నాకు అన్న వాళ్ళు చేతులెత్తండి. ఖచ్చితంగా దీంట్లో అబద్ధాలు మీకు ఖచ్చితంగా అనిపించిన వాళ్ళు మాత్రమే చేతులెత్తండి. నాకు ఒళ్ళు తేలిగ్గా ఉంది ధ్యానం చేస్తే అన్నవాళ్ళు వెరీ గుడ్. మీ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు, థ్యాంక్ యూ. ఎందుకంటే ఆ సాధన చేసినప్పుడు దానిలో ఉన్నటువంటి ఫలితాన్ని మనం పొందుతాం. అదే ఫస్ట్ మనకు ఒళ్ళు తేలికవ్వడం, ఆ యొక్క ఆలోచనలని కాస్త అదుపు చేసి మనం చెయ్యగలిగినప్పుడు మనకు ఈ విశ్వంలో ఉన్నటువంటి ఆ విశ్వశక్తిని, ఆ ఎనర్జీని మనం తీసుకుంటాం. విశ్వశక్తిని ఎలా తీసుకుంటాము అనే దానికి ఉదాహరణ కావాలన్నా ఇంతకుముందు ఎవరైనా మాస్టర్స్ చెప్పారు? మళ్ళీ చెప్పాలంటారా? సరే, ఓకే. మీరందరూ కూడా మీకు బాగా అనుభవం, అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు. మనకు ఇంట్లో అంటే మీకు తెలిసినప్పటి నుంచి కూడా, చిన్నప్పటి నుంచి కూడా ఒక్కొక్కసారి ఎంతో పనులు వచ్చేస్తాయి. అవునా కదా? అవునా కదా? మన ఈ శరీరం ఉంది, ఈ శరీరానికి బలం కావాలంటే మనం ఏమి ఇస్తాం? శరీరానికి ఆహారం ఇస్తాం. అవునా కదా? ఓకే, సరే. ఈరోజు ఉదయం టిఫిన్ చేద్దాం.
మంచి టిఫిన్, ఆరోగ్యకరంగా మంచి బలం ఇచ్చే టిఫిన్ చేద్దాం. మధ్యాహ్నం మంచి భోజనం చేద్దాం. రాత్రికి కూడా మంచి భోజనమో టిఫినో ఏదో ఒకటి చేద్దాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తూనే ఉంటాం. మళ్ళీ రాత్రి 11 గంటలకు కూడా తిందాం, పని చేస్తూనే ఉంటాం. మళ్ళీ తెల్లారేదాకా కూడా పని చేస్తూనే ఉంటాం. మళ్ళీ తెల్లారిన తర్వాత మళ్ళీ టిఫిన్ తిందాం, మళ్ళీ పని చేస్తూనే ఉంటాం. అట్లాగా పని చేస్తూనే ఆ శరీరానికి శక్తే కదా, ఆహారమే కదా కావాలి, అవునా కదా? ఇట్లాగా తింటూ పని చేస్తూనే ఉండగలమా? ఇది సత్యమా కదా? ఉండలేం కదా. మరి ఎందుకు ఉండలేము? వెరీ గుడ్, కరెక్ట్ పాయింట్. అంతే, ఇంక పెద్దది ఏం లేదు ఇక్కడ. నేర్చుకోవాల్సింది ఇవే. శరీరానికి మధ్యలో ఏం కావాలి? విశ్రాంతి కావాలి. మరి శరీరానికి శక్తి కావాలంటే ఆహారం అన్నారు. మరి విశ్రాంతి ఎందుకు? మళ్ళా అప్పుడు ఏం జరుగుతుంది? వెరీ గుడ్, అదే అలసిపోతుంది. అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకున్నప్పుడు ఏమి జరుగుతుంది? విశ్రాంతి తీసుకున్నాం, అసలు ఏం జరుగుతుంది? విశ్రాంతి, నిద్రపోయి నిద్రలో ఏం జరుగుతుంది? అదే సైన్స్. మనం నిద్రపోయేది ఒకటే మనకు తెలుసు, కానీ దాంట్లో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఆంతర్యాన్ని తెలుసుకోవడం సైన్స్. ఈరోజు సైన్స్ వెనకాల పరిగిస్తున్నాము. మన పిల్లలందరం చదివిస్తున్నామా లేదా? సైన్స్, లెక్కలు, గణితం, సైన్స్, లెక్కలు, సైన్స్, లెక్కలు, సైన్స్, అవునా కదా? వాటికి ఏం జాయిన్ చేస్తున్నామా? ఇంగ్లీష్ ఏ కదా జాయిన్ చేస్తున్నాం. మారుతున్నటువంటి ఈ యొక్క సమాజానికి మనం మార్పుని ఆస్వాదించాల్సిందే, తప్పదు, అవునా కదా? సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మనం నిద్రపోయినప్పుడు మన బాడీ రీజనరేట్ అవుతుంది. మన బాడీ రీజనరేట్ అవుతుంది. రీజనరేట్ అవడం అంటే అర్థం ఏంటంటే, మనకు ఆహారం ద్వారా వచ్చే శక్తి ఒక 50%, 40% అంటే 30% ఉంటుంది నాకు తెలిసి. మనం నిద్రపోతాం కదా, నిద్రపోయేటప్పుడు మనకి ఏమి ఆలోచనలు ఉంటాయా? నిద్రపోయినోడు సచ్చినోడు, అవునా కదా? అట్లాంటి స్థితిలో మనం నిద్రపోతాం కదా. ఆ నిద్రపోయేటప్పుడు ఈ విశ్వంలో ఉన్నటువంటి ఆ విశ్వశక్తి కాస్మిక్ ఎనర్జీ అనేది మన బాడీలోకి వస్తుంది. మన బాడీలోకి వస్తుంది, రీజనరేట్ అవుద్ది. ఇది అందరికీ వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. ప్రకృతికి ఏమైనా ఈడు చెడ్డోడు, భగవంతుడు, ప్రకృతి అంటే భగవంతుడే, భగవంతుడి దృష్టిలో ఈడు చెడ్డ, ఈడు మంచి ఇవన్నీ ఉన్నాయా? ఏముండవు, అందరూ ఒకటే ఆయనకి. ఎవరెవరు నీ బాధలు నీరా, నీ కర్మ నీది. తాగతావా తాగు, ఎవరు వద్దన్నారు? దొంగతనం చేస్తావు చేసుకో, నీ మంచివాడుగా ఉండు. లేదు నాయనా నువ్వు ఇట్లా మారు. ఎప్పుడు మారుతాడు? ఓడు జ్ఞానం తీసుకున్నప్పుడు మారుతాడు, అవునా కదా? సో ఇక్కడ అంతే, ఎవరికైనా సరే ఆ విశ్వశక్తి అనేది, ప్రాణశక్తి అనేది ఒకటే. ఆ ప్రాణశక్తి వస్తుంది. అయితే ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటో తెలుసా? గమ్మత్తైన విషయం ఏంటంటే, మనము నిద్రపోకుండా ఎరుకతో కూర్చొని ధ్యానం చేయడం వల్ల, నిద్రపోయినప్పుడు ఏం చేస్తున్నాం? ఆలోచనలు లేకుండా చేసుకుంటున్నాం. అదేవిధంగా ధ్యానంలో కూర్చొని కూడా ఏం చెప్తున్నాం? ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాటిని కట్ చేయండి, తిరిగి శ్వాసనే గమనించండి, తిరిగి శ్వాసనే గమనించండి అని చెప్తూనే ఉన్నాం కదా, చెప్తున్నామా లేదా? సో ఆ విధంగా ఆలోచనలని కట్ చేస్తూ శ్వాసనే గమనిస్తూ చేయగా సాధన చేయగా ఏం జరుగుతుందంటే, ఆలోచనల మీద కట్టడి చేసి ఆలోచనలు లేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాం మనం ధ్యానం చేసేటప్పుడు. అప్పుడు ఆ విశ్వశక్తి అనేది మన బాడీలోకి వస్తుంది. నిద్రలో కూడా ఆలోచన లేనప్పుడు వచ్చేది అదే, ధ్యానం చేసినప్పుడు కూడా బాడీలోకి వచ్చేది అదే. అయితే మరి 24 గంటలు నిద్రపోతూనే ఉంటే సరిపోద్దా?
సరిపోదు. మరి ఇక్కడ ఏం జరుగుతుందంటే 1 గంట సేపు ధ్యానం చేస్తే మనం 6 గంటల సేపు నిద్రపోతే మనకి ఎంత శక్తి వస్తుందో అంత శక్తి బాడీలో వస్తుంది. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మనము ఎక్స్ట్రాగా మన ఆలోచనలను మార్చుకునేదానికి, మన యొక్క మార్గాన్ని మార్చుకునేదానికి, మన యొక్క విధానాన్ని మార్చుకునేదానికి, మన జబ్బుల్ని నియంత్రించుకునేదానికి, తగ్గించుకునేదానికి, వీటన్నింటికి కూడా ఈ ప్రాణశక్తి అనేది, ఈ మెడిటేషన్ ద్వారా తీసుకున్న ప్రాణశక్తి ఉపయోగపడుతుంది. అర్థమైందా? కాబట్టి ధ్యానంలో గొప్పతనం ఉందా లేదా? కాబట్టి ఒక్కసారి ధ్యానానికి అందరం కూడా పక్కన కొట్టాలి. ఇంత విధానం ఉంది దానికి. ఓకేనా? సరే, మళ్ళీ సబ్జెక్ట్లోకి వద్దాం. పక్కకి వెళ్ళాం మనం. ఎక్కడ దాకా వచ్చాం మనం? చాలకుడి నుంచి శ్రవణుడయ్యాం, శ్రవణుడి నుంచి గ్రాహకుడయ్యాం, గ్రాహకుడైన తర్వాత సాధకుడయ్యాం. ఎంతోమంది అంటే మీరు ఇప్పుడిప్పుడే ధ్యానంలోకి వచ్చారు కాబట్టి మీకు ఓకే. కానీ ఇంకా ధ్యానం బాగా సాధన చేసి, నేను బాగా సాధన చేస్తున్నాను సార్, ఇంకా చేస్తున్నాను సార్, ఇంకా రూపాయి మాత్రం వేసుకుంటున్నాను సార్, రూపాయి అంటే 100% అనుకోండి, M2 వేసుకుంటున్నాను సార్, M1కి వచ్చాను కానీ ఏదే షుగర్ అంతే కదా, M1 M2 M1కి వచ్చాను కానీ ఇంకా పావల ట్యాబ్లెట్ మింగుతున్నాను సార్, ఇంకా పావల ట్యాబ్లెట్ మింగుతున్నాను సార్, దాన్ని తీసేసే మార్గం లేదా సార్? నేను అన్నీ చేస్తున్నాను సార్ ఇప్పుడు, కానీ ఈ భుజం మాత్రం నొప్పి అట్లాగే ఉంది సార్, ఇంకా ఈ భుజం నొప్పి ఇంకా ఇట్లాగే ఉంది సార్. సార్ నిజంగా మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే పోండి సార్. నిద్ర లేచిన వెంటనే ఈ కాలు కింద పెట్టాలంటే ఈ మెడ నొప్పి సార్, ఈ మెడు వల్లే నొప్పి సార్. కొంచెంసేపు నడిస్తే గాంధీ నా వల్ల కావడం లేదు సార్. ఇవన్నీ ఏందో కారణాలు తెలుసా మీకు? అందరిలో ఉన్నది భగవంతుడి స్వరూపం ఒకటే. దాన్ని తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకొని ఎప్పుడైతే నడుస్తామో, ఇప్పుడు దాకా మనం ఏం చేసామమ్మా? తెలుసుకున్నాం. సాధారణ వ్యక్తి నుంచి శ్రవణుడిగా మారాం, శ్రవణుడిగా మారి గ్రాహకుడయ్యాం, గ్రాహకుడి నుంచి సాధకుడు దాకా వచ్చాం. నువ్వు సాధన చేసి ఆ 1 రూపాయి మాత్రం పావుల మాత్రకు వచ్చావు కదా, ఈ సత్యాన్ని ఎవరికైనా చెప్పమ్మా. మనకు భలే నామూషం ఏందే, భలే నామూషం మనకు. ఇగో చెప్పనే చెప్పాం. ఎందుకు ఇది విషయమా? చూడు నేను చేస్తున్నాను, నాకు బాగుంది ఇప్పుడు చెప్పు, తప్పేంది? తప్ప అదే తప్పు కాదు కదా, పక్కింటి వాళ్ళకే కదా చెప్తున్నాము, అవునా కదా? సారు కూడా చెప్పడం, సారు నోరే ఎప్పుడు చెప్పనే చెప్పడం. కావాలంటే అడగండి, నాకు కొన్ని సంవత్సరాలు తెలిసాయి, నోరే ఎప్పుడైనా చెప్పగలగాలి. అప్పుడు ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి సత్యం ఏందో తెలుసా, ప్రకృతి సిద్ధాంతం ఏందో తెలుసా, మీరు పంచితే పెంచబడుతుంది. ఇప్పుడు దాకా నేను మాట్లాడా, కొన్ని కొత్త పాయింట్స్ కూడా వచ్చాయి నాకు. ఇప్పుడు ఇక్కడ నేను పంచుతున్నా కాబట్టి ఎవరి కోసం పెంచాను? నా కోసం పంచా, నా కోసమే పెంచుకుంటున్నాను, అవునా కదా? సో కాబట్టి ఇక్కడేంటి, మీరు తెలుసుకున్నటువంటి సాధన ద్వారా మీరు తెలుసుకున్నటువంటి దాన్ని ఇతరులకి బోధించండి. ఏం చేయాలి? బోధించండి. గౌతమ సిద్ధార్థుడు బోధించి ఏమయ్యాడా? బుద్ధుడయ్యాడు. గౌతమ సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడైపోయాడు, అవునా కదా? బుద్ధుడుగా మారిపోతాం. బోధించి మీకు తెలిసిన దాన్ని బోధించండి, సాధన చేయండి. సాధన చేసి మీరు ఏదైతే ఏ ఫలాన్ని అయితే అందుకున్నారో ఆ ఫలాన్ని ఇవ్వండి, అందరికీ పంచండి. అప్పుడు ఈ ఉదయాన్నే లేసినటువంటి ఈ మెడువు నొప్పి ఉండదు, ఈ షోల్డర్ నొప్పి, ఈ భుజం నొప్పి, ఇవన్నీ ఉండవు. పంచగలగాలి, అర్థమైందా? సో ఇక్కడ ఒక బోధకుడుగా మారాం. ఈ బోధన స్థితి అనేది ఎలా ఉంటుందంటే, ఇది కనీసము 3 నుంచి 4 సంవత్సరాలు నడుస్తుంది. కనీసం అంటే కనీసం 3 నుంచి 4 సంవత్సరాలు నడుస్తుంది.
ఈ స్థితికి వచ్చేయాలి. మీరు అందరూ కూడా వస్తారు, ఖచ్చితంగా వస్తారు. ఆ స్థితికి వచ్చేసిన తర్వాత ఇప్పటికీ కూడా నేను ఎంతో బోధిస్తున్నాను, ఇంకా నాకు ఇంకా ఏదో ఇంకా రావట్లేదు, ఇంకా అంత శక్తి రావట్లేదు అనుకునేటువంటి ఆ విషయంలో నువ్వు ఎప్పుడైతే నీ యొక్క విధానములో కొత్త విషయాలని నేర్చుకుంటూ కొత్త విషయాలని నేర్చుకుంటూ ఆ నేర్చుకున్న విషయాలని ఇంకా కొత్త విధానములో విశ్లేషిస్తూ నువ్వు బోధిస్తావో అప్పుడు నువ్వు ఒక శాసనుడుగా మారిపోతావు. ఎలాగంటే పత్రిజీ గారు ఎక్కడికైనా వెళ్ళి ఆయన ఒక మాట చెప్పాడంటే అది శాసనమే. శాసనుడుగా మారాడు ఆయన, ఒక శాసనుడుగా మారిపోయాడు ఆయన. ఓకేనా? కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా పోయాము? ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుక ఇది, అవునా కదా? సీతాకోక చిలుకని ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? పిల్లలు చూస్తే మరీ వాటిని దాన్ని పట్టుకునే దానికి కూడా చూస్తుంటారు, అవునా కదా? భయపడతారా సీతాకోక చిలుక చూసి ఎవరైనా? సో ఇక్కడ ఏంటి, ఆ భయం అనేది ఉండదు, మనలోనూ ఉండదు, మనల్ని చూస్తే కూడా ఉండదు. గౌరవం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. సీతాకోక చిలుకను చూస్తూనే మనకేమనిపిస్తుంది? అంత ప్రేమ ఉంటుంది, అంత అభిమానిస్తూ ఉందండి, అవునా కదా? అభిమానమే కదా ప్రేమ అంటే. సో ఆ ప్రేమ తత్వం అనేది మనలో కలగాలంటే ఒక చాలకుడు నుంచి ఎక్కడ దాకా వెళ్ళాలా? శాసనుడు వరకు వెళ్ళాలా. నీ నోటిలో వచ్చేటువంటి మాట, ఒక్క మాట వస్తే అంతే, శిలా పలకం అయిపోవాలి. అది అంటే అట్లాగా ఉండమని కాదు, జరిగిపోవాలి, శిలా శాసనం అవ్వాలి, అది పర్మనెంట్. అంటే ఒక్క మాట చెప్తే అది జరిగిపోవాలంతే. జరగతాయి కూడా, ఖచ్చితంగా జరుగుతుంది, దీంట్లో నో డౌట్. నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం, అంతే. మనం చెయ్యాలా, మనం సాధించాలనుకుంటే మనం చేయాల్సిందే. సో చాలకుడు, శ్రవణుడు, గ్రాహకుడు, సాధకుడు, బోధకుడు, శాసనుడు వరకు వెళ్ళిపోయాడు. ఓకేనా? ఇది ఒక చిన్న సబ్జెక్ట్. అర్థమైందా? దీంట్లో అర్థమైందమ్మా? సరే, ఇప్పుడు ఒక వ్యక్తికి అనేక రకాలైనటువంటి రోగాలు వస్తున్నాయి కదా? అనేక రకాలైనటువంటి రోగాలు వస్తున్నాయి. అనేక రకాలైన రోగాలకి అనేక రకాలైన వైద్య విధానాలు ఉన్నాయి. అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదిక్, ఆక్యుపెంచరా, ఆక్యుపెంచర్, యోగాసనాలు కూడా, ఇంకా ఇట్లాంటి యొక్క విధానాలు ఎన్నో ఉన్నాయా లేవు? మరి పత్రిజీ గారు అందించినటువంటి విధానంలో ఆధ్యాత్మిక ఆరోగ్య శాస్త్రం ఏంటి? ఆధ్యాత్మిక ఆరోగ్య శాస్త్రం, ఇక్కడ ధ్యానము అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ధ్యానం తర్వాత ఇందాకే చెప్పుకున్నాం మనం. ఏం చెప్పుకున్నాము? ధ్యానము చేసి ధ్యానముతో పాటుగా ఏ విషయానికి ఎట్లాంటి మందు వేయాలో, ఎక్కడ ఏది వేయాలో అది సరిగా తెలుసుకున్నప్పుడు. ఇప్పుడు చూడండి, ఒక ట్యాబ్లెట్ వేసుకుంటున్నామంటే ఆ ట్యాబ్లెట్ మీద ఉంటుంది 5 mg, 10 mg, 2 mg ఉన్నాయా లేవా? సో వ్యాధికి తగ్గట్టుగా మనం ట్యాబ్లెట్ను కూడా అక్కడ డాక్టరు బరువు బట్టి ఇస్తాడు, అవునా కదా? సో ఇక్కడ కూడా ఆధ్యాత్మిక శాస్త్రానికి కూడా బరువు ఉంది. నీకు ఏది కావాలనుకుంటే పత్రిజీ గారు ఏం చెప్పారంటే, చిన్న సమస్యకి చిన్న ధ్యానం, చిన్న తలనొప్పికి చిన్న ధ్యానం, పెద్ద క్యాన్సర్కి పెద్ద ధ్యానం, పెద్ద సమస్యకి పెద్ద ధ్యానం. కాబట్టి ఇక్కడ నువ్వు తీసుకునేటువంటి ఆ యొక్క విధానంలో అది కూడా మారాలి. మరి ఇక్కడ ఇన్ని రకాలైనటువంటి శాస్త్రాలు ఉన్నాయి. మరి దానికి ధ్యాన ఆరోగ్య శాస్త్రానికి తేడా ఏంటి? అక్కడ వాళ్ళు మందిస్తున్నారు, తగ్గిస్తున్నారు, ఓకే.
దానికి దీనికి తేడా ఏంది, అసలు ఎక్కడ మార్పు ఉంది, అసలు ఏంటి విషయము అనే దాని గురించి ఒక మంచి సబ్జెక్ట్ చెప్తున్నాను. ఎలాగంటే ఇప్పుడు చూడండి, ధ్యాన ఆరోగ్య శాస్త్రము మరియు బయట ఉన్నటువంటి ఆరోగ్య విధానాలు. మనము అలోపతికి పోయినా, లేదు హోమియోపతికి పోయినా, లేదు ఆయుర్వేదిక్కి పోయినా, ఎక్కడికి పోయినా మనకు మాత్రలు ఇస్తున్నారు. వాటిని తీసుకొచ్చి మనం వేసుకుంటున్నాం. వాటి ద్వారా ఉపశమనము పొందవచ్చు, లేదా వ్యాధి తీవ్రత తగ్గవచ్చు. కానీ నివారణ అనేది జరిగితే జరగవచ్చు, లేదా జరగకపోతే జరగకపోవచ్చు. ఆలోచించండి బాగా. మరి దానికి దీనికి తేడా ఏంటంటే, ఆ వైద్య విధానాల్లో ఉన్నది ఒకటే. ఏంటి అంటే, అక్కడ ధ్యానము లేదు, శాకాహారము లేదు. అర్థమవుతుందా? జ్ఞానము లేదు. ఈ మూడు లేవు అక్కడ. పత్రిజీ గారు ఏం చెప్పారంటే, అది ఏ వైద్య విధానమైనా కావచ్చు, కానీ అక్కడ ధ్యానం ఉండాలి, శాకాహారం ఉండాలి, జ్ఞానం ఉండాలి. ఈ మూడింటిని మనం ఎప్పుడైతే మనము తీసుకుంటున్నటువంటి ఆ యొక్క వైద్య విధానానికి దాన్ని కలుపుతామో అప్పుడు నీకు నివారణ అనేది వస్తుందని చెప్తున్నాడు. అప్పుడు దానికి నివారణ అనేది వస్తుంది అని చెప్తున్నాడు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, ధ్యాన ఆరోగ్య శాస్త్రం ద్వారా, ఇక్కడ ఈ యొక్క ధ్యాన ఆరోగ్య కేంద్రాల్లో ధ్యాన ఆరోగ్య శాస్త్రం ద్వారా మనము ఎక్కడ ఏది అందించాలో అక్కడికి అది పంపిస్తున్నాం. ఎలాగో చూద్దాం, ఓకేనా? ఇప్పుడు మన శరీరం ఉంది. ఈ శరీరం అనేది ఇప్పుడే చెప్పుకున్నాం. మనం ఏం చెప్పుకున్నాం? శరీరానికి కావలసినటువంటి శక్తిని మనం ఆహారం ద్వారా అందిస్తున్నాం, ఓకేనా? అంటే మీకు ఇప్పుడే అర్థం కాకపోవచ్చు, కానీ అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేయండి. కానీ చాలా మీరందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది. ఎందుకంటే అందరు పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నా, లేదంటే వేరే చెప్తున్నారు. ఇక్కడ ప్రాణమయ శరీరము అనేది కూడా ఉంటుంది. మన శరీరం అనేది ఈ ఒక్క శరీరమే మనం చూస్తాం. ఏది? స్థూల శరీరం ఒక్కటే చూస్తాం. కానీ ఈ స్థూల శరీరంతో పాటు మనకు ఇంకా కూడా 6 శరీరాలు ఉన్నాయి. 6 శరీరాలు. వాటి గురించి కూడా తెలుసుకున్నాను. ఎలాగంటే, మనం ఏదైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తారంటే, మనకు ఈ శరీరాన్ని పట్టి చూసి ఈ శరీర విధానంలో మనకి ఏది కావాలో ఆ మందుని ఆయన అందిస్తుంటారు. తర్వాత హోమియో, ఆయుర్వేదిక్ ఉంది. ఆయుర్వేదిక్లో నాడి పట్టుకొని వాళ్ళు మనకు మందులు ఇస్తారు. హోమియో ట్రీట్మెంట్ ఉంది. హోమియోలో మనతో మాట్లాడి మన మనస్సు, అంటే మన ఆలోచనల మీద మందిస్తారు వాళ్ళు. చూడండి. కానీ వాళ్ళు అన్ని విధానాలు, ఏ విధానమైనా ఓకే, మనం కాదనేది ఏం లేదు ఇక్కడ. అన్ని వాళ్ళు అంతంత జ్ఞానంతో అంత చదువుకొని ఉన్నారు. కానీ అక్కడ లేనిది ఏంటంటే ఒకటే, శాకాహారం లేదు, ధ్యానం లేదు, జ్ఞానం లేదు. ఈ 3 ఉండవు దాంట్లో. మనం అందిస్తున్నాం. అది ఎందుకు అందించాలి అనే దాని గురించి ఇప్పుడు మన సబ్జెక్టు. అవి ఎందుకు అందుకోవాలి, అందుకుంటే ఏం జరుగుతుంది తెలుసుకుందామంటే తెలుసుకుందామా? అందరికి అవసరమే కదా. తెలుసుకున్న దాన్ని పాటించాలి ఖచ్చితంగా, ఓకేనా? ఈ శరీరానికి మందిస్తున్నారు. కానీ ఇక్కడ
ఏం జరుగుతుందంటే మనకు మన చుట్టూ ప్రాణమయ శరీరం ఉంది. ప్రాణమయ శరీరము అంటే అర్థమైందో ఒక మాటలో చెప్పి ఆ తర్వాత దాని లోపలికి వెళ్దాం. ప్రాణమయ శరీరము అంటే అర్థమైందంటే ఈ ప్రాణమయ శరీరంలో ఈ శరీరానికి సంబంధించినటువంటి నాడులు, నరాలు కాదు, నాడులు, కేంద్ర నాడీ మండలము అంటారు, నాడీ మండలము అంటారు. ఈ నాడీ మండలం అనేది అంటే చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. ఒక్కొక్కటి 2 మాటలను తెలుసుకుందాం. అది ఉంటుంది. ఎలాగంటే మనకు ఈ భుజము బాగా నొప్పి ఉంది, లేదు కాలు బాగా నొప్పి ఉంది. అక్కడికి వెళ్ళి ఎక్స్రే తీస్తే ఈ భుజం అరిగిపోయి ఉంటేనో, లేదు మోకాలు అరిగిపోయి ఉంటేనో, ఈ మెడపోసలు అరిగిపోయి, వెన్నుపూస అరిగిపోయి ఉంటేనో మనకు ఎక్స్రేలోనూ స్కానింగ్లోనూ తెలుస్తుంది. అవునా? సో అక్కడ అది బాగలేదు, అర్థమైంది. అన్నీ బాగుండి కూడా మనకు తలనొప్పి రావట్లేదా? కాళ్ళ నొప్పులు రావట్లేదా? మరి ఎందుకు వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? అన్నీ బాగుంటే రాకూడదు కదా. ఎందుకు వస్తున్నాయి అంటే అది నాడీ మండలంలో ఉన్నటువంటి వ్యవస్థ. భలే నొప్పి ఉందంటాం. ఆ నొప్పిని ఏమైనా మన బిడ్డకో లేదంటే మన వారికో నా భార్యకో నేను చూపించగలమా? నొప్పిని? పిచ్చోడు అనుకోబాకండి. చూపించగలమా అని అడిగితే చూపించలేం కదా. కానీ నొప్పి అనేది మనకు తెలుస్తుందా లేదా? తెలుస్తుంది. ఇది ఏంటంటే నాడీ మండలంలో ఉంటుంది. దీన్ని ఏమంటారంటే ప్రాణమయ శరీరము అంటారు. ఎనర్జిక్ బాడీ. దీన్ని ఏం చేయాలంటే 41 రోజులు సాధన చేయాలి. బాగా సాధన. ఒక టైం పెట్టుకోవాలి, ఒక ప్లేస్ పెట్టుకోవాలి. అర్థమవుతుందా? 41 రోజులు ఏ విధంగా అయితే మండల దీక్ష తీసుకుంటామో అట్లాగా సాధన చేయాలి. సాధన బాగా చేసినప్పుడు ఈ నాడీ మండలం మొత్తం మనకు యాక్టివేషన్లోకి వస్తుంది. ఇట్లాంటి చిన్నవి అసలు కనపడవు. ఇంకా తర్వాత వచ్చేసి మనోమయ శరీరం ఉంది. మనోమయ శరీరం అనేది 3వది. ఫస్ట్ స్థూల శరీరం, దాని చుట్టూ ప్రాణమయ శరీరం, దాని చుట్టూ మనోమయ శరీరం. ఈ మనోమయ శరీరం అనేది ఎట్లాగో తెలుసుకుందాం. ఫస్ట్ ఎట్లాగంటే ఇప్పుడు మనం నిద్రపోయినప్పుడు మన ఇష్టం కదా, ఇంకా ఎక్కడికైనా పోతాం. అవునా కదా? ఎక్కడికెక్కడికో పోయేసి పర్వతాలు, కొండలు, గుట్టలు, చెట్లు, చేమలు, లేదు ఇంకొకరి ఇంటికి పోతాం, వాళ్ళతో మాట్లాడతాము. కళలు. అవునా కదా? వస్తాయా రావా? వస్తాయి కదా. మరి అది ఎవరు చేస్తున్నారు? ఆత్మని చెప్పవాకండి. దాన్నే మనోమయము అంటారు. మనోమయ శరీరం అది. ఆ మనోమయ శరీరం అనేది హాస్టల్ ట్రావెల్స్ చేస్తుంది. పోతుంటుంది, వస్తుంటుంది. దానికి కావాల్సిన జ్ఞానానికి వస్తూ ఉంటాయి, అన్నీ జరుగుతూ ఉంటాయి. హాస్టల్ ట్రావెల్స్ చేస్తూ ఉంటుంది. మనసు చేసే పనులు ఇవన్నీ కూడా. మనసు అంటే మీకు మనోమయం, ఆలోచన అనుకోండి. అర్థమవుతుందా? ఇక్కడ ఏముంటాయో తెలుసా? ఈ 3వ శరీరంలో బాగా వినండి, గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి ఎవ్వరు ఏది మాట్లాడినా టకా రావాలి మీకు కానీ ఆన్సర్లు. ఓకేనా? ఏమ్మా శకుంతలమ్మ గారు, వస్తుందా రాదా? వస్తుంది కదా. టకామని రావాలా. ఈ జన్మకి సంబంధించినటువంటి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటివి అవన్నీ కూడా దాంట్లో నిక్షిప్తమై ఉంటాయి. దేంట్లో? మనోమయ శరీరంలో నిక్షిప్తమై ఉంటాయి. ఏవి? అన్ని సంఘటనలన్నీ దాంట్లో నిక్షిప్తమై ఉంటాయి అన్నమాట, మనోమయ శరీరంలో. ఓకేనా? తర్వాత వచ్చేసి విజ్ఞానమయ శరీరం అంటే 4వది. ఈ విజ్ఞానమయ శరీరము ఎట్లాంటిదంటే మనం ఎప్పుడైతే
ఈ ధ్యానం చేసి ఇవన్నీ తెలుసుకుంటామో ఈ విజ్ఞానమయ శరీరం అనేది బాగా ఉత్తేజితమవుతుంది. సరే, ఇవి కూడా చెప్పుకున్నాం. విజ్ఞానమయ శరీరంలో ఏముంటాయంటే గత జన్మల నుంచి మనం గత జన్మల నుంచి తెచ్చుకున్నటువంటి సంస్కారాలు, సంఘటనలు అవన్నీ కూడా ఉంటాయి. అంటే ఎట్లాగంటే మనకు తెలియనాటివి కూడా మనకు తెలుస్తుంటాయి. ఒక్కోసారి అందరికీ వచ్చింటుంది ఈ ఎక్స్పీరియన్స్లు, అందరికీ వస్తాయి. మనకు అసలు తెలియదు, ఆ విషయాలే తెలియదు, కానీ మనకు నిద్రలోనూ అనుభవంలోనూ ఎట్టో మనకు తెలుస్తుంటాయి అవి. అది విజ్ఞానమయ శరీరం. అర్థమవుతుందమ్మా? సో ఇక్కడ వరకు ఏది స్థూల శరీరం, ప్రాణమయ శరీరం, మనోమయ శరీరము, తర్వాత విజ్ఞానమయ శరీరం. ఈ 4 శరీరాలు మనకు అర్థమవుతాయి కూడా. అర్థం కానాటివి ఇంకా ఒక 3 ఉన్నాయి. అర్థం కానాటివి ఇంకా ఒక 3 ఉన్నాయి శరీరాలు వాటిపైన. అంటే ఇక్కడ శరీరం అంటే ఏం లేదు. ఈ శరీరం ఉందనుకోండి, దీని చుట్టూ ఒక సంచి అనుకోండి, దాని చుట్టూ ఇంకొక సంచి అనుకోండి, దాని చుట్టూ ఇంకొక సంచి, అంటే గోని సంచి లాగా అనుకోండి, సరిపోద్ది అంతే. అట్లాగా ఇంకా ఒక 3. ఆ 5వ శరీరం ఏంటంటే ఆనందమయ శరీరం. ఏంటి? ఆనందమయ శరీరం. అది ఈ ఆనందమయ శరీరం అనేది ఎప్పుడైతే ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనం, ధ్యాన సాధన అనేది అమితంగా చేసి ఎక్కువగా చేయాలి. చేసినప్పుడు ఆ ఆనందమయ శరీరం అనేది బాగా టోటల్గా యాక్టివేషన్లో. అంటే పత్రిజీ గారు ఏం చెప్పారంటే, ఈ స్థూల శరీరము, ఈ శరీరం ఉంది కదా, ఈ శరీరంలోకి ఏదైనా సరే వ్యాధి కానీ ఏది కానీ వస్తుంది. కానీ దీన్ని నివారణ చేసుకోవాలంటే ఈ శరీరానికి కాదు ట్రీట్మెంట్ చేయాల్సింది. ఏ శరీరానికి? ఈ స్థూల శరీరానికి కాదు ట్రీట్మెంట్ చేయాల్సింది. నీకు పైన ఉన్నటువంటి శరీరాల్లో ట్రీట్మెంట్ జరిగినప్పుడు ఆ శరీరం నుంచి వచ్చినటువంటి 1 by 1 స్టెప్ దాటుకొని, అవన్నీ దాటుకొని ఈ స్థూల శరీరంలోకి ఏదైనా వ్యాధి అనేది వస్తుంది. అర్థమవుతుందా? ఆ శరీరాలు దాటుకొని ఈ శరీరంలోకి వస్తుంది అనమాట. సో ఆ శరీరాలని, పైనున్నటువంటి శరీరాలని మనం ఎప్పుడైతే వాటిని శుద్ధి చేసుకుంటామో, వాటిని యాక్టివేషన్ చేసుకొని వాటిని బాగా పరిపుష్టిగా చేసుకుంటామో, అప్పుడు ఇంకా ఈ శరీరం మీద ఉన్నటువంటి వ్యాధి అనేది కనపడదు. చూడండి ఎంత నాలెడ్జ్. కొన్ని కోట్లు ఇచ్చినా దొరకదు ఈ నాలెడ్జ్. ఇక్కడ ఆయన ఏం చెప్పారంటే 3 చెప్పారు. చేయవలసినవి 3. ఏంటది? ధ్యానము, అది ఓకే, అది తర్వాత. ముందు చేయాల్సినటివి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఈ 3 చేయవలసినవి. ఏ 3? ఫస్ట్ ధ్యానం. ధ్యానము నువ్వు గంటలు సాధన చేసి ఎప్పుడైతే యాక్టివేషన్లో బాగా ఆ శక్తిని తీసుకుంటావో, నీ ఆనందమయ కోశము అనేది, ఆనందమయ శరీరం అనేది యాక్టివేషన్లోకి వస్తుంది. బాగా యాక్టివేట్ అయిపోతుంది. ఆ తర్వాత స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే అనేక రకాలైనటువంటి జ్ఞానం, అనేక రకాలైనటువంటి జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే తీసుకుంటావో, పుస్తకాల రూపంలో కావచ్చు, ఆడియో క్యాసెట్ల రూపంలో కావచ్చు, ఏదైనా సరే అనేక రకాలైనటువంటి పుస్తకాలు చదివి దాంట్లో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే తీసుకుంటామో, అప్పుడు విశ్వమయ కోశము. ఏంటి? విశ్వమయ కోశం. ఇది 6వ శరీరం. ఈ 6వ శరీరం అనేది పరిపుష్టంగా తయారవుతుంది. అర్థమైందా? తర్వాత సజ్జన సాంగత్యం. ఇది సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం అంటే నేను ఒక్కటి చెప్తే మీరు వినేదే కాదు, ఇది జ్ఞానం కిందకు వస్తుంది. సజ్జన సాంగత్యం అంటే అసలైన అర్థం ఏంటంటే, నువ్వు తెలుసుకునింది నేను వినాలి, నేను తెలుసుకునింది మీరు వినాలి. అర్థమైందా? మీరు తెలుసుకునింది నేను వినాలి, నేను తెలుసుకునింది మీరు వినాలి. ఈ విధంగా ఎప్పుడైతే ఆ సజ్జన సాంగత్యం,
సజ్జనులతో సాంగత్యం, మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళతో సాంగత్యం, బాగా జ్ఞానం తీసుకున్న వాళ్ళ యొక్క సాంగత్యం, ఆ విధమైనటువంటి ఆ విధానంలో ఆ సజ్జన సాంగత్యం మనం ఎప్పుడైతే చేస్తామో నిర్వాణిక్ బాడీ అంటారు, నిర్వాణమయ కోశము, లాస్ట్ శరీరం, 7వ శరీరం, అది పరిపుష్టంగా తయారవుతుంది. సో ఆయన ఒకటే మాట చెప్పారు, ఏమంటే స్థూల శరీరము, ప్రాణమయ శరీరము, మనోమయ శరీరం, విజ్ఞానమయ శరీరం, వీటిని దాటుకున్న తర్వాత ఎప్పుడైతే ఆనందమయ శరీరము, తర్వాత విశ్వమయ శరీరము, తర్వాత నిర్వాణమయ శరీరం, ఈ మూడింటిని నువ్వు సరి చేసుకుంటావో, చూడండి, ఈ మూడింటిని సరి చేసుకుంటావో అప్పుడు ఆటోమేటిక్గా అక్కడి నుంచి నువ్వు సజ్జన సాంగత్యం చేసావు. నీ అంటే నీ యొక్క నిర్వాణమయ కోశాన్ని ఎప్పుడైతే యాక్టివేషన్ చేసుకున్నావో, పరిపుష్టంగా తయారు చేసుకున్నావో, దాని ద్వారా ఇక్కడ రెండవది విశ్వమయ కోశం అనేది ఈ మూడింటిని యాక్టివేషన్ చేసుకున్నావో, వాటి ద్వారా ఈ ఆనందమయ కోశం అనే దాంట్లో నీకు ఏ విధమైనటువంటి బ్లాక్స్ ఏర్పడవు. అందుకనే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఎక్కువగా ధ్యాన స్థితిలో ఉండిపోయే దానికోసంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువ ధ్యానం హిమాలయాల్లో వాళ్ళు ఉండే వాళ్ళందరూ కూడా ఈ స్థితిని పొందిన వాళ్ళే. ఏది ఆనందమయ కోశాన్ని యాక్టివేషన్లోకి తెచ్చుకున్న వాళ్ళు. కాబట్టి వాళ్ళు కిందకి రారు, వాళ్ళు మాకు వద్దు అనుకుంటారు. కాబట్టి ఆ ఆనందం అనేది అక్కడే ఉంది, ఆనందం అనేది అక్కడే దొరికిందని ఆ ఆనందమయ శరీరాన్ని యాక్టివేషన్ చేసుకొని వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు. అర్థమవుతుందా? సో ఆ ఆనందమయ కోశం అనేది ఎప్పుడైతే యాక్టివేషన్ బాగా పరిపుష్టంగా తయారైందో, ఇంకా విజ్ఞానమయ కోశం ఆల్రెడీ మనం బుక్స్ చదివాం, సజ్జన సాంగత్యం చేసాం, మనకి ఇంక విజ్ఞానం ఏంటి? టోటల్గా వీటి ద్వారా నీకు గత జన్మల్లో ఉన్నటువంటి బ్లాక్స్ కూడా, గత జన్మల్లో ఉన్నటువంటి బ్లాక్స్ని కూడా ఇక్కడ తొలగించుకుంటున్నాం. అర్థమైందా? అక్కడ విజ్ఞానమయ కోశం అనేది బ్లాక్సే లేకున్నప్పుడు తర్వాత కిందకు వచ్చాం. విజ్ఞానానికి ముందు ఏముంది? మనోమయం ఉంది, అవునా కదా? బుద్ధిమయం, అదే కదా. ఆ మనోమయ శరీరాన్ని టోటల్గా ఇంకా మనం యాక్టివేషన్లోకి పెట్టేసుకుంటాం. మనసు నియంత్రణ అయిపోయింది కదా. సో సర్వ బాధలకి సర్వ రోగాలకి కారణం ఏంది? మూలంలో ఉంది. ఎక్కడుంది ఆ మూలం? మన అజ్ఞానంలో ఉంది మూలం. మన అజ్ఞానాన్ని ఎట్లాగా దాన్ని తొలగించుకోవాలంటే ఇట్లా తొలగించుకోవాలి. మన మనిషి శరీరం మీదకి వచ్చినటువంటి ఆ యొక్క రోగాన్ని, ఆ యొక్క బాధని తొలగించుకోవాలి అంటే, దాన్ని తీసివేయాలంటే, దాన్ని పూర్తిగా పంపించేయాలి అంటే, నివారణ చేయాలంటే పైనుంచి ఆ పైన శరీరాలను మొత్తం ఒక్కోదాన్ని ఎక్కడైతే యాక్టివేషన్ చేసుకొని వస్తామో అప్పుడు ఈ శరీరం మీద ఇంకా దేనికి కూడా తావు అనేది ఉండదు. అర్థమైందా? ఓకేనా? ఏంటో సార్ మీరు వచ్చారు రకరకాల పట్టుకోండి. సో ఇక్కడ ఏంటంటే ఆ యొక్క విధానంలో మనం అందించేటువంటి ఇక్కడ ట్యాబ్లెట్స్, స్పిరిచువల్ ట్యాబ్లెట్స్, దాని పేరు ధ్యాన ఆరోగ్య శాస్త్రం. ఆధ్యాత్మిక జ్ఞాన గుళికలు. దేనికి ఏ మందేస్తే తగ్గుతాదో, ఎంత మోతాదేస్తే తగ్గుతాదో తెలుసుకోవాలి ముందు డాక్టర్, అవునా కదా? అది తెలుసుకోకుండా ఏమీ లేకుండా ఒకే కూర్చో అంటే జరిగే పని కాదు. ఉన్న సత్యాన్ని చెప్తున్నాను నేను. ధ్యానం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్, దాని తర్వాత జ్ఞానం అనేది ఇంపార్టెంట్, సజ్జన సాంగత్యం అనేది ఇంపార్టెంటే. దీనికి మధ్యలో స్వాధ్యాయం ఉంది కదా, జ్ఞానం ఉంది కదా. ఆ జ్ఞానం అనేది ఎట్లాగా ఆ జ్ఞానాన్ని తీసుకోవాలి, దేనికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఎలా తీసుకోవాలో అలా తీసుకున్నప్పుడు ఇంతకాలం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి
చేయాల్సిన అవసరం ఉండదు. దేనికైతే ఏ జ్ఞానం అయితే అవసరమో ఆ జ్ఞానాన్ని తీసుకుంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. అర్థమైందా? అదన్నమాట. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు వరకు ఎన్ని రోజులు ధ్యానం చేశారు? మీరు ఒక్కొక్కరు మాట్లాడుకుందాం.